హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నామాట. ఈ దేశంలో అసలు అబ్బాయిలు సేఫే అంటారా? ఎందుకంటే రీసెంట్గా 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ రెండింటిని చూస్తూ ఉంటే అబ్బాయిలు ఇక్కడ ఎంత జాగ్రత్తగా బతకాలో అర్థమవుతుంది. కొంచెం కాలు జారినా కూడా మొత్తం ఒక చోట అయితే ప్రాణాలే కోల్పోయి, మరో చోట అయితే కొన్ని లక్షలు ఒక అమ్మాయి కోసం ధారపోసిన పరిస్థితి ఏర్పడింది. కేరళలో జరిగిన ఇన్సిడెంట్ను మనం చూసుకుంటే అక్కడ అసలు అతని తప్పే లేదు. అతను జస్ట్ ఒక బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక మహిళ చేసిన జస్ట్ రీల్స్లో లైక్స్ కోసం చేసిన ఒక పని ఒక వ్యక్తి ప్రాణాలనే కోల్పోయింది. అండ్ అతనికి సంబంధించిన కుటుంబం అంతా కూడా ఇప్పుడు రోడ్డుపై పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో చోట అయితే కరీంనగర్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఒక భార్య భర్త ఇద్దరూ కలిసి 100 మంది పురుషులను ట్రాప్ చేశారు. మొత్తంగా 1500 మెంబర్స్ని వీళ్ళు ట్రాప్ చేయగా ఇందులో 100 మంది అయితే వీళ్ళు వేసిన ఉచ్చులో చిక్కుకున్నారు. వీళ్ళు లక్షల ఆ కుటుంబానికి దారబోసిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ రెండింటిని చూసుకుంటే ఈ దేశంలో అబ్బాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంచ్ టు ఇంచ్ మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ 2 ఇన్సిడెంట్లను మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఒక కంక్లూజన్కి వస్తాం. అంతకంటే ముందు ఈ వీడియో ఏ మహిళకు కూడా అగెనిస్ట్గా మేము చేయడం లేదు. అబ్బాయిలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనే దానికి సంబంధించి మాత్రమే మేము ఈ వీడియో చేస్తూ ఉన్నాం. చాలామంది ఇప్పుడు ఎక్స్టార్షన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అది కూడా ఆన్లైన్లో ట్రాప్ చేయడం అనేది పెరిగిపోయింది. కాబట్టి దాని గురించిన అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా, అంతే తప్ప మహిళలను నేను గత వీడియోలో చాలాసార్లు పొగిడాను. వాళ్ళను దేవతలతో పోల్చి నేను చెప్పాను. కాబట్టి ఏ మహిళను నేను కించపరచడానికి ఈ వీడియో చేయడం లేదనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ కేరళ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడ ఇల్తిజా ముస్తఫా అనే ఒక మహిళ బస్సులో ఎక్కింది. జనరల్గా ఆర్టీసీ బస్ అంటే మనందరికీ తెలుసు కదా, అమ్మాయిలు అబ్బాయిలు చాలా కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎక్కువగా అంటే ట్రాఫిక్ ఆ టైంలో అయితే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జనరల్గా బస్ అన్నాక ఒకరినొకరు తగులుతూ ఉంటారు, అది సహజమే. కొంతమంది అన్వాంటెడ్గా తగులుతూ ఉంటారు, వాళ్ళను మాత్రం మనం శిక్షించాల్సిందే. కానీ ఈ మహిళ ఏం చేసిందంటే ఒక రీల్ తీసింది. ఆ రీల్ తీసే టైంలో ఆమె ఏమేమి మాట్లాడలేదు, జస్ట్ ఈ విధంగా రీల్ తీసింది. పక్కన ఒక 42 ఏళ్ల వ్యక్తి దీపక్ అనే వ్యక్తి అక్కడ పక్కన బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతన్ని టార్గెట్ గా చేసి ఈ రీల్ తీసింది. ఆ రీల్ ఆమె ఎక్కడా కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత వీడియోను తర్వాత ఎడిట్ చేసే టైంలో ఆమె వాయిస్ యాడ్ చేసింది. ఆ వాయిస్లో ఏమని చెప్పిందంటే, ఈ వ్యక్తి నన్ను ఈ బస్సులో పదే నన్ను వేధిస్తూ ఉన్నాడు, నాకు అన్వాంటెడ్గా టచ్ చేస్తూ ఉన్నాడు అనే విధంగా మేము మాట్లాడింది. సో జనరల్గా ఎక్కడైనా కానీ మనం ఒక్కసారి నార్మల్ థింకింగ్లోకి వెళ్ళిపోతే, ఎక్కడైనా బస్సులో ఒక వ్యక్తి అన్వాంటెడ్గా మహిళను టచ్ చేస్తూ ఉంటే వెంటనే పక్కన ఉన్న వాళ్ళే అబ్జెక్షన్ చెబుతారు. ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అనే విధంగా అతన్ని ప్రశ్నిస్తారు. అండ్ అక్కడికక్కడే చితక బాదుతారు అనేది మనందరికీ తెలుసు. మన దేశంలో ఉన్న సివిక్ సెన్స్ అంత గొప్పగా ఉంటుంది. సో ఈ మహిళ తీసిన వీడియోలో ఎక్కడా కూడా ఎవరు అభ్యంతరం చెప్పలేదు. అండ్ ఆ మహిళ కూడా అతన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రెండింటిని చూసుకుంటే ఖచ్చితంగా ఆ మహిళను ఆ వ్యక్తి ఎక్కడా కూడా టచ్ చేయలేదని తెలుస్తుంది. జనరల్గా ఇక బస్సులో అన్నాక చిన్న తగిలింపులు ఉంటాయి, అంతే తప్ప కావాలని ఆమెను వేధిస్తున్నట్టు ఎక్కడా కూడా కనిపించలేదు. అంతేకాకుండా ఆమె ఒకవేళ వేధించే ఉంటే ఆ వ్యక్తిని అక్కడికక్కడే నిలదీయాల్సి ఉండేది. కానీ ఆమె రీల్ తీసి దాన్ని ఏదో వ్యూస్ కోసమే తీసినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ముస్తఫా అనే అమ్మాయికి సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవడం కోసం, లైక్లు షేర్లు ఇవన్నీ రాబట్టుకోవడం కోసం మాత్రమే ఈ విధంగా రీల్ తీసింది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ రీల్ వల్ల ఆ దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి జీవితం మొత్తం అన్యాయం అయిపోయింది. ఈమె చేసిన ఈ రీల్ 2 మిలియన్ వ్యూవర్షిప్ను పొందింది. తద్వారా ఇది కాస్త పెద్ద ఎత్తున కేరళలో వైరల్ అయిపోయింది. ఇతని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అండ్ ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో కూడా చాలామంది ఇతన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఎందుకంటే మన దేశంలో ఎప్పుడైనా కానీ ఒక మహిళ ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు వెంటనే మనం మహిళకు సపోర్ట్ ఇచ్చేస్తాం. అది మన దేశంలోని గొప్పదనం అన్నమాట. మన దేశంలో మహిళలను మనం దేవతలతో సమానంగా పోల్చుతాం. కాబట్టి వాళ్ళను ఎటువంటి వేధింపులకు గురి చేసినా కూడా మనం ఎక్కడా కూడా అంగీకరించాం. అందువల్లనే మహిళ ఆరోపణలు చేసింది అనే కారణంతో వెంటనే ఆ వ్యక్తిని చాలా మంది తిట్టేశారు, చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. దీంతో దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తికి మెంటల్లీ అప్సెట్ అయిపోయాడు. ఒక 2 డేస్ వరకు అతను అలాగే ఉండిపోయాడు. ఇక
చేసేదేమీ లేక ఈ వేధింపులు తాళలేక అతనే ఆత్మహత్య చేసేసుకున్నాడు. సూసైడ్ నోట్లో కూడా నా తప్పేమీ లేదు, నేను అసలు తాగే ప్రయత్నమే చేయలేదు, ఆమెనే ఆ విధంగా చేసింది అనే విధంగా ఆయన సూసైడ్ నోట్లో రాసుకుని చనిపోయాడు. ఆ తర్వాత చూసుకుంటే ఆ మహిళదే తప్పు అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా కేరళ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు సైతం తీసుకువెళ్లారు. సో ఇది కాస్త మన దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ను పక్కన పెడితే మరో ఇన్సిడెంట్ కరీంనగర్లో ఇద్దరు కపుల్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కపుల్స్ ఆమె మహిళది 29 ఏళ్ళు అండ్ ఇతను వ్యక్తిది 32 ఏళ్ళు సంథింగ్ ఏదో ఉంది. సో ఇద్దరు కపుల్స్ ఏం చేశారంటే బాగానే వ్యాపారం చేశాడు, టైల్స్ మార్బుల్స్ అవన్నీ వ్యాపారం చేస్తున్నట్టుగా వార్తల్లో చదివాను. సో అతను వ్యాపారం చేస్తూ ఉండగా జనరల్గా అందరికీ లాభాలు రావు కదా, కొంతమందికి నష్టాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో ఈ విధంగా చేస్తున్న సమయంలో అతను ఏం చేశాడు అంటే ఇక మనం ఈ వ్యాపారంలో గెయిన్ కాలేము అని తెలుసుకున్న తర్వాత అతను ఒక క్రూరమైన మైండ్ సెట్కు మారిపోయాడు. అదేమిటంటే అతని వైఫ్ని యూస్ చేసుకుని అబ్బాయిలను ట్రాప్ చేసి వాళ్ళ పర్సనల్ వీడియోస్ తీసి వాళ్ళను బెదిరించడం, ఎక్స్టార్షన్ చేయడం ద్వారా లక్షలు డబ్బులు మనం పోగేసుకోవచ్చు అని వీళ్ళు ఆలోచించారు. దీంతో అతను అండ్ అతని వైఫ్ ఇద్దరు కలిసి ఈ పనికి పాల్పడ్డారు. వీళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు సైతం ఉన్నారు. వాళ్ళను ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీళ్ళిద్దరూ కూడా ఇన్స్టాగ్రామ్లో బాగా రిచ్ డబ్బులు ఉన్న వాళ్ళకు మెసేజ్లు చేయడం, వాళ్ళను ట్రాప్ చేయడం, ఒకసారి అపార్ట్మెంట్కు వచ్చి వెళ్ళు అని చెప్పడం. దీంతో ఆమెను కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళంతా కూడా అపార్ట్మెంట్కి వచ్చి వెళ్ళడం, తద్వారా ఎక్కడో ఇంటర్నల్గా కెమెరాలు అవి ఇవి అమర్చడం. సో వాళ్ళ ప్రైవేట్ వీడియోలన్నీ తీసి వాళ్ళనే బెదిరించడం స్టార్ట్ చేసేసారు. దీంతో చాలామంది లక్షలు డబ్బులు పోగేసుకుని వాళ్ళకు సమర్పించేసుకున్నారు. ఈ విషయంలో ఆ మహిళతో పాటు భర్త కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 100 మంది వరకు వీళ్ళు ట్రాప్ చేశారంటే ఆ 100 మందితో కూడా వీళ్ళు ఈ విధంగా సీక్రెట్ కెమెరాలు పెట్టి చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే మహేష్ బాబు సినిమాలో వాళ్ళ అక్క పేరు మీనాక్షి అని ఉంటుంది, వాళ్ళ అత్త అండ్ మామ ఇద్దరు అంటే ప్రకాష్ రాజ్ అండ్ అతని వైఫ్ కలిసి కొన్ని హత్యలకు అవి పాల్పడుతూ ఉంటారు. ఈ హత్యలో వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా కలిసే ఈ హత్యలు చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్సిడెంట్ మనకి ఇక్కడ గుర్తొస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇది దాదాపు 3 సంవత్సరాలుగా దీన్ని కొనసాగించారు. చాలా మంది లక్షలు డబ్బులు తగిలేసుకున్నారు. వీళ్ళు ఎంతగా సేకరించారు అంటే జస్ట్ ఒక లారీ డ్రైవరే 13 లక్షల రూపాయలు వీళ్ళ కుటుంబానికి సమర్పించేసుకున్నాడు. అంటే ఒక లారీ డ్రైవర్ నుంచే వీళ్ళు ఇంతగా లాగారంటే ఇక మిగిలిన వాళ్ళ నుంచి ఇంకెంత లాగి ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరికీ ఒక ఫ్లాట్ సైతం వీళ్ళు కొనుక్కున్నారు, అంతేకాకుండా చాలా ఆస్తులను సైతం కొనుక్కున్నారని పోలీసులు సైతం వెల్లడించారు. సో ఈ ఇన్సిడెంట్ను చూస్తే వీళ్ళిద్దరూ కలిసి చాలా మంది అబ్బాయిలను ట్రాప్ చేసి వాళ్ళ నుంచి భారీ ఎత్తున డబ్బులను లాగేసుకున్నారు. ఇప్పుడు మనం ఇటు కేరళ అండ్ ఇటు కరీంనగర్లో జరిగిన 2 ఇన్సిడెంట్లను పోల్చి చూస్తే ఖచ్చితంగా ఇందులో అబ్బాయిలే బాధితులుగా మారిపోయారు. ఒకవైపు అయితే దీపక్ అనే వ్యక్తి పూర్తి అమాయకుడు, అతనికి ఏమీ తెలియకుండా జస్ట్ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వ్యూస్ అండ్ లైక్స్ కోసమే ఇతని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూస్తే ఈ అబ్బాయిలు క్రోధంతో రగిలిపోయి ఆ అమ్మాయికి తమ జీవితాన్ని సమర్పించేసుకుని ఇక పూర్తిగా తమ డబ్బులన్నిటినీ సమర్పించేసుకున్న పరిస్థితి మరొక వైపు చూస్తూ ఉన్నాం. ఈ రెండింటిని చూసుకుంటే గతంలో ఎక్స్టార్షన్ అనేది ఏ విధంగా ఉండేదంటే ఏదో ఒకటి అంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేని కాలంలో ఎక్స్టార్షన్ ఏ విధంగా ఉండేదంటే దారి దోపిడీ లేకపోతే ఇంట్లో దోపిడీ ఇలాంటివి ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ యుగం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్టార్షన్ అనేది చాలా రూపాంతరం చెందినట్లే కనిపిస్తుంది. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో మహిళలను మనం మెసేజ్ చేసింది కదా అని ఎగేసుకుని వెళ్ళిపోతే లక్షల కొద్ది డబ్బులను సమర్పించేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి కాలంలో మాత్రం అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అమ్మాయిలు ఈ విధంగానే ఉంటారు కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళు ఎవరు అండ్ మంచి వాళ్ళు ఎవరు గుర్తించుకుని సరిగ్గా మెలగాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీ ప్రాణాలైనా పోవచ్చు, డబ్బులైనా మీరు తగలబెట్టుకోవచ్చు. ఈ 2 పరిస్థితుల్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మహిళలందరూ ఇలాంటి వాళ్ళు అని అస్సలు చెప్పడం లేదు. 99% ఆఫ్ మహిళలు చాలా మంచి వాళ్ళు.
మన నాగరికత సమాజాన్ని నడిపిస్తున్న వాళ్ళు మహిళలే అన్నది మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మన దేశ సనాతన ధర్మం అండ్ సనాతన సాంప్రదాయం మొత్తంలో కూడా మహిళలే ప్రధాన పాత్ర పోషించారు. జనరల్గా పితృస్వామ్య సమాజం అని చెప్పుకుంటారే కానీ మహిళ స్ట్రాంగ్గా లేకపోతే ఈ సమాజం ఎప్పటికీ మనుగడ సాగించలేదు. అలాంటి సమాజంలో ఇలాంటి కొంతమంది అంటే తులసి వనంలో గంజాయి మొక్క అని అంటారు కదా, ఇలాంటి గంజాయి మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీ ప్రాణాలైనా లేదంటే సర్వస్వం అర్పించుకోవాల్సిన పరిస్థితి అయినా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.